హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నేను వార్త ఏపీ క్యాబినెట్లో జగన్పై చంద్రబాబు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ 10 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి దాదాపుగా 3.5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ భేటీలో మంత్రిమండలి ప్రధానంగా చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు సంతకం చేసిన మొదటి 5 ఫైళ్లకు తాజాగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డిఎస్సి, ఆసరా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం కూడా చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై మంత్రులకు సూచించారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సూచనలు చేశారని సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు తమకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పట్టు సాధించాలని అయితే దిశానిర్దేశం ఈ మేరకు చేశారు ఫ్రెండ్స్.